హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లికాడలు కట్ చేసుకుందాం. అలాగే గ్రీన్ పీస్ అండ్ వాటితో పాటుగా గరం మసాలా సామాన్లు, అదేవిధంగా ఒక 2 టమాటీ కట్ చేసి ఉంచుకున్నాం. అలాగే కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొంచెం పెద్ద సైజు తీసుకుందామండి, బిర్యానీకి కదా. అందులో కొంచెం ఒక 8 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక ఇందులో మనకు కావాల్సినవి ముందుగా చెప్పాను కదా, బిర్యానీ సామాన్లు, ఆకు, చెక్క, కస్తూరి మేతి, యాలకులు, జీలకర్ర, ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లికాడలు ఇవన్నీ వేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకొని అవి ఒక లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గ్రీన్ బఠానీ ఉన్నాయి కదండి, గ్రీన్ పీస్, అవి వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. అలా కొంచెం వేగాక ఇందులో తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్, 3 స్పూన్స్, అంటే మనం ఎంత రైస్ పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే, మనకి ఎంత రైస్ కావాలో దాన్ని కడిగి పెట్టుకొని ముందుగా నానబెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఇందులో 2-3 టమాటీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం రైస్కి, అంటే మనం ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. రైస్కి తగినంత వాటర్, అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్. అలా ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే దానికి డబల్ వాటర్ పోసుకొని దీన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టే ముందు మనం కొంచెం ఇందులో కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ వరకు మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మరుగుతుందండి. ఇలా మరిగిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బియ్యం ఇందులో వేసేసుకున్న తర్వాత ఆ రైస్ ఉడికేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచేసుకోండి. తర్వాత చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఒక్కసారి అడుగంటుకోకుండా మనం ఒక్కసారి అలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇలా ఒక్క 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత దీని మీద మనం కొంచెం గార్నిష్ కోసం లైట్గా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. అలాగే నెయ్యి కూడా అలా రైస్ మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, వేడి వేడి వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా దీన్ని మనం తినేయొచ్చు ఏ కర్రీతో అయినా.